నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ వివాదంపై అసెంబ్లీలో రచ్చ జరిగింది. అధికార విపక్ష నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. దీంతో అసెంబ్లీలో దీనిపై వాడివేడి చర్చ జరిగింది. నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నేతలను కనీసం గౌరవించడం లేదని అధికార పార్టీ నేతల తీరును తప్పుబట్టారు హరీష్ రావు. ఇక ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో చర్చించడానికి అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ నుంచి దిలీప్ రెడ్డి గారు. నమస్తే అండి. దిలీప్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ వివాదంపై అసెంబ్లీలో రచ్చ జరగడాన్ని మీరు ఎలా చూస్తారు? మీరు ఏమంటారు దీనిపై? దీన్ని ముఖ్యంగా ఏ విధంగా చూడొచ్చు అంటే, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి అందులో భాగంగానే ఇది ఒక ఉదాహరణగా మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తన వ్యవహార శైలి చూస్తూ ఉంటే నచ్చితే నజరానా లేకపోతే ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేవలం ఇది ఒక రేవంత్ రెడ్డి కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. గతంలో కూడా మహేశ్వరం శాసనసభ్యురాలు మన సబితా ఇంద్రారెడ్డి గారు కూడా తనకు అవమానం జరిగితే ఏ విధంగా తన నిరసన తెలిపిందో మనందరం చూస్తాం. తన నియోజకవర్గంలో ఒకే విధంగా ఈరోజు తన పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఏ విధంగా ఉందో మనం చూస్తా ఉన్నాం. ఆ 10 మంది కూడా ఈరోజు అఫిడవిట్లు సమర్పించి మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే పార్టీ మారిన వాళ్ళకు కూడా ఏ విధంగా వాళ్ళు విలువ ఇవ్వడం లేదో దీని ప్రకారం మనకు తెలుస్తూ ఉన్నది. ఇంకా ఒకటి, పార్టీ మారినోడు సంతృప్తిగా లేడు, అందులో ఉన్నోడు సంతృప్తిగా లేడు. కేవలం 65 నియోజకవర్గాల్లో ఎక్కడైతే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలకు ఎన్నికయ్యారో వారికి మాత్రమే మేము న్యాయం చేస్తాం, వారి మాటనే చెల్తుంది, అక్కడ ఇంకొకరు చెల్లదు అనే విధంగా ఉన్నారు ప్రతిపక్ష నాయకులు. ఇంకా ఒకటి చూస్తూ ఉంటే హుజురాబాద్ విషయం చూస్తూ ఉన్నాం. అక్కడ ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఒడితెల ప్రణవ్ గారు ఏ విధంగా అన్ని కార్యక్రమాల్లో తలదూర్చి ఇంత ముందుకు మనకు చెక్కుల పంపిణీ ఏ విధంగా చేసిండో చూస్తే, సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ ఆ చెక్కుల పంపిణీ పరంగా పోతే ఈరోజు హైకోర్టుకు పోతే ఈరోజు కోర్టు మొట్టికాయలు వేసి కూడా ఈరోజు ఆ చెక్కుల పంపిణీ ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్నటువంటి ఎన్నికైన ప్రజాప్రతినిధి మాత్రమే చేయాలని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది మా యొక్క విజయంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు నువ్వు ఎన్ని నియంతృత్వాలు ప్రవేశపెట్టినా, ఎన్ని నియంత్ర పోకడలకు పోయినా కానీ ఈరోజు మేము న్యాయస్థానాలు నమ్ముకున్నాం, న్యాయస్థానాల్లో పోతాం, కొట్లాడతాం, మా హక్కును సాధిస్తూ ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. ఇంకా ఒకటి చూస్తూ ఉంటే ఈరోజు ఎమ్మెల్యేలకే యువ వికాసంకి పూర్తి బాధ్యతలు అప్పచెప్పినటువంటి వైనం చూస్తా ఉన్నాం. యువ వికాసం స్కీమ్ కింద 6,000 కోట్లు ప్రత్యేకంగా వాటికి బడ్జెట్ కేటాయించిండు. అందులో అధికారి లేరు, ఎవరు లేరు. అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ఎవరికి చెప్తే వాళ్ళకే ఇవ్వాలన్నటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చిండు. ఎటువంటి గైడ్ లైన్స్ లేవు. చాలా స్పష్టంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నేటి మాటలు వింటే ఏం చెప్పిండో మనం చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తన అనుచరులకే ఇచ్చుకోవచ్చు అనే విధంగా మాట్లాడినటువంటి వైనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈరోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రో వాళ్ళకు మాత్రమే న్యాయం జరిగి ఈరోజు మిగతా వారందరికీ అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. గతంలో మా ఎమ్మెల్యేలు 5గురు పోయి రేవంత్ రెడ్డి గారికి విన్నవించారు. సుంతా లక్ష్మారెడ్డి గారు కానీ ఈరోజు మిగతా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారి బృందం అంతా పోయి కూడా ఈ విషయాన్ని ఇంత ముందుకే చెప్పిరని చెప్పేసి మళ్ళొకసారి గుర్తిస్తా ఉన్నాం. కానీ ఈ రేవంత్ రెడ్డి తీరు మారకపోవడం అనేది ఆక్షేపణీయం, సిగ్గుచేటు. దిలీప్ రెడ్డి గారు, మీరు చెప్పండి. అప్పుడు మీరు చేశారు, ఇప్పుడు మేము చేస్తున్నాం అంటున్నారు, దీనికి మీరేమంటారు? అప్పుడు మేము చేశాము, మీరు చేస్తారు అని అంటే అప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని చేంజ్ చేసిరు, ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టిరు. ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరు ఏ దానికైనా సరే మీరు రెఫరెండంగా మీరు బాధ్యత వహించాలి. ఇప్పుడు అనుముల తిరుపతి రెడ్డి గారి వ్యవహారం రాష్ట్రం అంతా చూసింది. ఈరోజు అనుముల తిరుపతి రెడ్డి ఒక అతీత శక్తిగా తన ఒక వార్డు మెంబర్ కూడా గెలవని రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి గారికి ఈ విధంగా అధికారులే వచ్చి కలెక్టరే ఎదురుగా వచ్చి స్వాగతం ఏ విధంగా పలికిండో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఒకటి, ఈ కాంగ్రెస్ పార్టీకి గత చరిత్ర నుంచి పరిశీలిస్తే పివి నరసింహారావు గారు చనిపోతే, ఏ ప్రధాని చనిపోతే కూడా అక్కడ ఢిల్లీలో వాళ్ళకి ఘాట్లు ఉన్నాయి, అక్కడే వారికి ఒక గౌరవాన్ని ఇచ్చే పరిస్థితి ఉంది, అక్కడ దాన సంస్కారాలు నిర్వహించి. కానీ మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారికి ఎటువంటి ఘాట్ నిర్మించకపోతే ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడినాక, కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక వారిని సత్కరించుకోవడం, వారిని స్మరించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అంటే
మీరు విస్మరించినటువంటి మీ పార్టీ నేతలకు కూడా ఈరోజు గౌరవం తీసుకొచ్చింది, ఈరోజు ప్రాధాన్యం తీసుకొచ్చింది కేసీఆర్ గారు అనే ఒక విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకా ఒకటి, మన సోదరుడు సుధాకర్ గారు మాట్లాడుతూ సోషల్ మీడియా రెఫరెండమా అంటా ఉన్నాడు. అంటే మీ పార్టీకి సోషల్ మీడియా లేదా? అంటే మీ అఫీషియల్ హ్యాండిల్స్ పెట్టినటువంటి వాటికి శాంటిటీ లేదా అని మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు ఈ విధంగా చూస్తూ ఉంటే ఏదైనా సరే వారి పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మాత్రమే వారు సోషల్ మీడియా బాధ్యులు వహిస్తారా? ఈరోజు మీరు అధికారం రావడానికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఈరోజు యూట్యూబ్ జర్నలిజం కానీ సోషల్ మీడియా కానీ వీరందరూ ఎంతో కొంత తోడ్పాటు అందించారు అనేది మీ ముఖ్యమంత్రి గారే అంగీకరించినటువంటి విషయము. దీన్ని కూడా పార్టీ అధికార ప్రతినిధిగా వచ్చినటువంటి ఈ సుధాకర్ గారు ఈరోజు సోషల్ మీడియా ఏముంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. సోషల్ మీడియా ఏముందని చెప్పేసి రానున్న ఎన్నికల్లో మీకు ఆ సోషల్ మీడియా దెబ్బేందో ఖచ్చితంగా చూపిస్తారని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇంకా ఒకటి, ఈ ప్రోటోకాల్ అంటా ఉన్నారు కదా, అసలు సీఎం గారు పోతే మనం లాస్ట్ ఒక జైత్యాల మీటింగ్ చూస్తున్నాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తరపున ఈరోజు నరేందర్ రెడ్డి గారి తరపున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం ఈరోజు కరీంనగర్ వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు పోతే మీరు ఆ స్టేజ్ మీద చూడండి, జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, జీవన్ రెడ్డి గారు కనీసం లేచి నిలబడ్డా సుధాకర్ గారు చూసుకోండి. అసలు ఫస్ట్ మీ పార్టీలోనే ఎవరు ఆయన ముఖ్యమంత్రిగా గౌరవించి ప్రోటోకాల్ పాటించడం లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ తోని ఈరోజు ఇతర పార్టీలో ఉన్నటువంటి ఎవరికి కూడా ప్రోటోకాల్ ఇవ్వద్దు అనే ఒక మనస్తత్వంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. దిలీప్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పండి. సోదరుడు బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతా ఉన్నాడు. ఎందుకంటే తిరుపతి రెడ్డి గారు వార్డు మెంబర్ కూడా గెలవలేదనేది నిజం. ఇంకొకటి, కొండల రెడ్డి గారు కూడా వార్డు మెంబర్ గెలవలే. కొండల రెడ్డి గారు ఏ విధంగా కాన్వాయ్ వేసుకొని కామారెడ్డి పర్యటనకు పోయిండో మన గతంలో చూసినాం. తిరుపతి రెడ్డి గారి దాష్టికాలు, ఒక చిన్న స్కూల్కి పోతే స్కూల్ పిల్లలతో కూడా ఏ విధంగా స్వాగతం పలికించారో ఈరోజు మన రాష్ట్రం అంతా చూసింది. దాన్ని మీకు ప్రజలే సమాధానం చెప్తారు. అందుకోసమే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి రేవంత్ రెడ్డి గారు జంకుతుండనేది వాస్తవము. ఇంకా ఒకటి, సిద్దిపేటలో చెక్లు ఎవరు పంచుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు సిద్దిపేటలో హరీష్ రావు గారి కార్యాలయంపై ఈరోజు కాంగ్రెస్ గూండాలు అర్ధరాత్రి ఏ విధంగా దాడి చేసిరని చెప్పేసి ఈ రాష్ట్రం అంతా చూసింది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఒకటి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రచారాల్లో సీఎం అవ్వడానికి ముందు చేసినటువంటి ప్రచారంలో కుటుంబ పాలన అనేది మొట్టమొదటి అంశము. ఏమన్నంటే కుటుంబ పాలన అని ఒంటి ఎదుపోకడగా ఒంటి కాలుపై లేచిండు ఆనాడు. ఈరోజు మేము అదే ప్రశ్నిస్తూ ఉన్నాము. ఆ రోజు నువ్వు కుటుంబ పాలన అన్నావు, ఈరోజు నీ వాళ్ళు ఎవరు కూడా ఏ ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళు ఈరోజు చేస్తున్నది ఎందుకు కుటుంబ పాలన కాదా అని చెప్పేసి కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ గారు చెప్పాలి. ఇంకా ఇంకోటి మాట్లాడుతూ ఉంటే మాది ప్రజాపాలన, మేము అందరినీ గలుస్తామని చెప్పేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఎంతమంది సామాన్యం గలుస్తున్నాడండి? ఈరోజు ఒకటి, ప్రగతి భవన్ అన్న నాడు మేము పెట్టుకున్నాం, మీరు దానికి ఒక పేరు మార్చిరు. మేము వారానికి 2 రోజులు అందుబాటులో ఉంటాం, ఎవరైనా రావచ్చు, సమస్యలు విన్నవించుకోవచ్చు అని చెప్పేసి నాడు చెప్పిండు. కేవలం ఒకే ఒక రోజు ముఖ్యమంత్రి గారు పోయిర్రు. ఇంతవరకు దాని ముఖం కూడా మనం చూస్తలేము. ఎందుకండి ఈ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ గారు సమాధానం చెప్పాలి. ఈరోజు అక్కడికి ఎవరైనా ముఖ్యమంత్రిని కలుస్తా అంటే ఇంటికి పోయే పరిస్థితి ఉందా అండి? మొన్నటికి మొన్న 5 సార్లు ఈరోజు పినపాకకు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి పోడం వీరయ్య గారు మొన్న పోతే తన రోడ్డుపై ఏ విధంగా నిలబడ్డాడు, అందరూ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోసి తిడితే మేము మాట్లాడివ్వండి. సరే, కరెక్షన్ అండి, అదే అండి కరెక్షన్ అండి. ఒకటి హలో బ్రదర్, సోదరా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత 5 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి వారు ఈరోజు పోతే రోడ్డుపై నిలబెట్టి ఏ విధంగా అవమానించో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తనకు హైదరాబాద్కు రాకముందు ఈరోజు అపాయింట్మెంట్ అని చెప్పేసి తన అధికారులు చెప్పి ఈరోజు హైదరాబాద్కు వచ్చినాక సీఎం గారిని ఎంత కలవాలి ప్రయత్నించినా కానీ ఈరోజు కలవకపోవడం చూస్తూ ఉన్నాం. ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, ఎంతమంది శాసనసభ్యులను, ప్రతిపక్ష శాసనసభ్యులను ఈరోజు రేవంత్ రెడ్డి గారు కలుస్తూ ఉన్నాడని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఇంకా ఒకటి,
మీడియాను కూడా తీసుకుందాం, మీడియాని స్వేచ్ఛగా అనుమతిస్తామని చెప్పి సెక్రటేరియట్ లో చెప్పిండు. ఈరోజు మీడియాను కూడా ఎక్కడికక్కడ రిస్ట్రిక్ట్ చేసిండు సెక్రటేరియట్ లో. ఇది వాస్తవం. మనం మీడియా ఛానల్లో కూర్చున్నాం, ఏ మీడియాతో అయినా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా నియంతృత్వము, నిర్బంధం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నదని చెప్పేసి ఇప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇంకా ఒకటి, మీరు ఏ ఒక్క రంగం అని కాదు, ఏ రంగంలో అయినా సరే ఈరోజు అన్ని రంగాలలో ఏ విధంగా అన్యాయం జరిగిందో ఈరోజు ప్రోటోకాల్లో కూడా ఆ విధంగానే అన్యాయం జరుగుతుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాం. అలాగే దిలీప్ రెడ్డి గారు నిన్న ఒక విషయం, హరీష్ రావు గారు అసెంబ్లీలో అంత ఘాటుగా వ్యాఖ్యలు చేసి తర్వాత వెళ్లి సీఎం కలవడాన్ని, దీన్ని ఎలా చూడాలి? రెండు వేరువేరు సందర్భాలు. ఏంటంటే హరీష్ రావు గారి ప్రసంగంకి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బడ్జెట్ ఏ విధంగా పెట్టిరు, ఏ శాఖలకు ఎట్లా పెట్టిరు, ఎక్కడెక్కడ వారు నిర్వీర్యం చేసిరు, లాస్ట్ టైం ఎంత బడ్జెట్ కేటాయించారు, ఇప్పుడు ఎక్కడెక్కడ తగ్గించారు అని చెప్పి చాలా సావధానంగా, చాలా క్లుప్తంగా, వివరంగా చాలా హరీష్ రావు గారు చెప్పారు. వాళ్ళు సంబంధించిన మంత్రులు, వాళ్ళకు సంబంధించినటువంటి విప్పులు, వాళ్ళందరూ ఎంత అడుక్కునే ప్రయత్నం చేసినా గానీ ఒక అర్జునుడిలాగా హరీష్ రావు గారు నిన్న యుద్ధం చేస్తుంది అనేటువంటి విషయం మన రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఇంకొకటి, సీఎం గారిని కలిసినటువంటి ప్రత్యేకమైన అంశము. సీఎం గారిను తన వ్యక్తిగత అవసరాల కోసం కలవలేడు, తన సొంత పనుల మీద కలవలేడు. సీఎం గారిని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గారితో కలిసి ఈరోజు హరీష్ రావు గారు కలిశారు. అక్కడ నిర్మించినటువంటి కేసీఆర్ గారి హయాంలో నిర్మించి తలపెట్టినటువంటి స్కూల్ గాని, కళాశాల భవనం గాని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి పోయి ఈరోజు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గారితో వెళ్లి కలవడం జరిగింది. అంటే ఇదొక మంచి పరిణామం అండి. ఈరోజు ఏమన్నుంటే సీఎం గారిని కలిసి వినవించి ఈరోజు తన సమస్యలు తీర్చమని చెప్పేసి ఒక శాసనసభ్యునికి సహకారంగా మాత్రమే హరీష్ రావు పోయారు. ఈ సందర్భంగా నేను ఇంకొకటి గుర్తు చేయదలుచుకున్నా. ఈరోజు రాష్ట్రంలో మేబీ చాలా మంది తెలియని అంశం అనుకుంటా, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకనాడు హరీష్ రావు గారి అనుచరుడు. ఓకేనా? ఈ విషయం అందరు గమనించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. హరీష్ రావు గారు ఒక ఉన్నతమైన వ్యక్తి, తన ఉన్నతమైన వ్యక్తిత్వం. ఏదైనా సరే ప్రజల కోసం ఎవరినైనా కలుస్తారు, ఎవరినైనా తను వ్యక్తిగత అవసరాలపైన కాకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎందాకైనా వెళ్తాడు. మన గతంలో కూడా కాళేశ్వరం అనుమతుల కోసం ఈరోజు ఢిల్లీలో ఒక సాధారణ వ్యక్తి వల్లే పోయి ఒక చిన్న స్థాయి ఉద్యోగి కూడా అన్ని గంటలు వెయిట్ చేయడు, రోజుల తరబడి వెళ్ళి అక్కడ ఢిల్లీలో నిరీక్షణలు చేసి ఈరోజు మన రాష్ట్రానికి ఈరోజు జలాలను తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడు హరీష్ రావు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.